ఇప్పుడు వచ్చేవన్నీ పూజలే కదా! అప్పుడప్పుడు మనం పూజలు చేసేటప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేస్తూ ఉంటాము. 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ ప్రసాదం కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేయండి. చాలా బావుంటుంది. అలాగే అప్పుడనే కాదు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! ఈవినింగ్ టైంలో కూడా 10 నిమిషాల్లో ఈ విధంగా ప్రిపేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక గోధుమ రవ్వ ఉంటుంది కదా! ఆ గోధుమ రవ్వని 1 కప్ వేసి దోరగా వేయించుకోవాలి. 1 కప్ గోధుమ రవ్వకి 4 కప్పుల వాటరు, మరిగించుకున్న వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేయాలండి. కొద్దిసేపు ఉడికించుకున్నాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. తర్వాత స్వీట్‌కి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేసాక మూత పెట్టేస్తే ఈ విధంగా కరిగిపోతుందండి. ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఈ రవ్వ మొత్తం దగ్గరికి అయిపోయినాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని, అలాగే ఒక 2 యాలకులను దంచి అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్‌లో నెయ్యి వేసుకుంటే. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బావుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక ప్రసాదం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బావుంటుంది. ఈ ప్రసాదం మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.